బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ అగ్రనేతల్లో ఒకరైన ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాలకు ఆయన గుడ్ బై చెప్పారు. ఈ మేరకు స్వయంగా ట్వీట్ చేశారు ఆయన. వైసీపీ అగ్రనేతల్లో ఒకరైన ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాలకు గుడ్ బై చెప్పారు ఆయన. స్వయంగా ఆయనే ట్వీట్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. రాజకీయంలో ఆయన ఎప్పుడు కూడా చురుకుగా ఉంటారు. ప్రతి విషయాన్ని కూడా ఆయన ప్రస్తావిస్తూ ఉంటారు. ఇటు అధికార పక్షానికి ప్రతి ఒక్కటి కూడా ఆయన మాట్లాడుతూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే ఇటు వైసీపీ పార్టీకి ఆయన గుడ్ బై చెప్పారు. ఎంపీ విజయసాయిరెడ్డి ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలైతే ఇంకా తెలియాల్సి ఉంది. రేపు రాజ్యసభ సభ్యత్వానికి ఆయన రాజీనామా చేస్తాను అంటూ కూడా స్వయంగా ఆయన ఒక ట్వీట్ చేయడం ఇప్పుడు రాజకీయాల్లో ఒక చర్చ అనే చెప్పుకోవాలి. పదవులు డబ్బులు ఆశించి నేను రాజకీయాల్లోకి రాలేదు, ఎలాంటి ఒత్తిళ్లు లేవు, ఎవరు నన్ను ప్రభావితం చేయలేదు అంటూ కూడా ఆయన ఈ నిర్ణయం పూర్తిగా నా వ్యక్తిగతమే అంటూ కూడా ఆయన ట్వీట్లో చెప్పుకొచ్చారు. ఇక నుంచి రాజకీయాలకు గుడ్ బై చెప్తున్నాను అంటూ కూడా ఎంపీ విజయసాయిరెడ్డి ఇప్పుడు ఒక సంచలన నిర్ణయం అయితే తీసుకున్నారు. ప్రెసెంట్ ఇదంతా కూడా రాజకీయాల్లో ఒక హాట్ టాపిక్ గా మారుతోంది. రేపు రాజ్యసభ సభ్యత్వానికి ఆయన రాజీనామా చేయబోతున్నట్లుగా కూడా ఆయన ట్వీట్ చేశారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. వైసీపీ అగ్రనేతల్లో ఒకరైన ఎంపీ విజయసాయిరెడ్డి ఈ నిర్ణయం తీసుకోవడం పట్ల ఇటు ఒకంత పార్టీ శ్రేణుల్లో కూడా ఒక కలవరింత అయితే మొదలైందని చెప్పుకోవాలి. ఈ నిర్ణయం కూడా తన వ్యక్తిగతంగానే తీసుకున్నాను, ఎవరు కూడా నన్ను ప్రోత్సహించలేదు, ఎవరు కూడా నన్ను దీనికి ఇది చేయలేదు అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము. ఇటు విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తాను రేపు అంటూ కూడా ట్వీట్ చేశారు. నేను వేరే పార్టీలో కూడా చేరడం లేదు, ఆ పార్టీకి సంబంధించి కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. పదవులు డబ్బు ఆశించి నేను రాజీనామా చేస్తున్నాను, ఎలాంటి ఒత్తిళ్లు లేవు, ఎవరు కూడా నన్ను ప్రభావితం చేయలేదు, ఈ నిర్ణయం అంతా కూడా పూర్తిగా నా వ్యక్తిగతమే అంటూ కూడా ఆయన ట్వీట్ చేశారు. విజయసాయిరెడ్డి రాజీనామాకి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ లైవ్ అందిస్తారు. అశోక్, మనం చూస్తున్నాం ఇటు వైసీపీ పార్టీకి కీలక నేతగా ఉన్న ఇటు విజయసాయిరెడ్డి అయితే రాజకీయానికి ఇంకా పూర్తిగా గుడ్ బై చెప్పేశారు. ఆయన అసలు ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారనుకోవచ్చు, అసలు కారణాలు ఏంటి అశోక్? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఊహించని పరిణామం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అయితే హఠాత్ పరిణామం. ఎవ్వరూ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు విజయసాయిరెడ్డి రాజకీయాల నుంచి తప్పుకుంటారని. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అత్యంత కీలకమైన నేత. ఒక విధంగా చెప్పాలి అంటే జగన్మోహన్ రెడ్డి తర్వాత రెండో స్థానం విజయసాయిరెడ్డి అని చెప్తూ ఉంటారు. అంతేకాకుండా కేసుల్లో కూడా సిబిఐ కేసుల్లో కూడా ఆయన రెండో స్థానమే. అందుకని తెలుగుదేశం పార్టీ వాళ్ళు, బీజేపీ వాళ్ళు ఆయనకు పెట్టిన నిక్నేమ్ ఏంటంటే A2 అని, అంటే అక్యూజ్డ్ నెంబర్ 2ని A2గా పిలుస్తూ ఉంటారు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా ఆయన కీలకమైన నేత నెంబర్ 2గానే పిలుస్తూ ఉంటారు. అలాంటి ముఖ్యమైన నేత ఇలాంటి ఊహించని సంచలనమైన నిర్ణయం తీసుకోవడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని దెబ్బని చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే రీసెంట్గా జరిగిన ఎన్నికల్లో 11 సీట్లకు మాత్రమే పరిమితమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా డేలా పడిపోయింది. ఎలాంటి సందర్భంలో ఒక్కొక్క నేత జారిపోతూ ఉన్నారు. చాలామంది మంత్రులుగా పనిచేసిన వాళ్ళు, ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళు, ఇతర ముఖ్యమైన కార్పొరేషన్ పోస్టుల్లో పనిచేసిన వాళ్ళు సైతం పార్టీని వీడి వేరే పార్టీలకు వెళ్ళిపోతున్నారు. కొంతమంది తెలుగుదేశం పార్టీకి, కొంతమందికి బీజేపీకి వెళ్ళిపోతున్నారు. కానీ ఇంతమంది వెళ్ళినా కూడా నష్టమేమీ లేదని జగన్మోహన్ రెడ్డి చెప్పుకుంటూ తన పార్టీని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో ఏకంగా జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న 13 సిబిఐ కేసుల్లో సహనిందితుడిగా ఉండి చెంచులగూడ జైల్లో దాదాపు 16 నెలల పాటు జగన్తో పాటు జైల్లో ఉండొచ్చిన విజయసాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీని వదిలిపెట్టి వెళ్ళటం,
అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్ని, విజయసాయిరెడ్డిని విడదీసి ఎక్కడా కూడా చూడలేము. ఎందుకంటే జగన్, విజయసాయిరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నట్టుగానే చూస్తూ ఉంటారు. అలాంటి విజయసాయిరెడ్డి ఇప్పుడు పార్టీ వీడటం, రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకోవటం, అసలు పూర్తిగా ఇక పైన భవిష్యత్తులో రాజకీయాల్లో ఏ పార్టీలో కూడా చేరబోనని ప్రకటించడం. అంతేకాకుండా ఇంకా ఆయన రాజ్యసభ సభ్యత్వం 3 ఏళ్లకు పైగా ఉన్నట్టుంది. సో అయినా కూడా రాజ్యసభ సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేయటం, ఇదంతా కూడా ఊహించని ఒక హఠాత్ పరిణామం కింద చూడాల్సి ఉంటుంది. ఆయన కొద్దిసేపటి క్రితం ట్విట్టర్లో పెట్టే వరకు కూడా, ఎక్స్ అకౌంట్లో ఆయన ఈ పోస్ట్ పెట్టే వరకు ఎవరు కూడా ఊహించలా. ఆయన కొద్దిసేపటి క్రితం అసలు కనీసం ఎక్స్పెక్ట్ చేయలే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా కనీస డిస్కషన్ జరగల. ఎందుకంటే కనీసం ముందుగా ఫెయిలర్స్ అందుతూ ఉంటాయి, సహజంగా లీకులు అందుతూ ఉంటాయి. కనీసం ఆయన ఉన్న మూడ్ను బట్టి ఆయన వెళ్ళిపోయే అవకాశం ఉందనో లేకపోతే ఇబ్బంది పడుతున్నాడో రకరకాల చర్చలు జరుగుతుంటాయి. అలాంటివి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఎక్కడా లేవు. సడన్గా ఆయన ఈ నిర్ణయం అనేది తీసుకున్నారు. సరే, లోపల ఏం జరిగింది, పార్టీలో అంతర్గతంగా ఏం జరిగింది, ఓటమి తర్వాత ఏం జరిగింది, ఓటమికి ముందు ఏం జరిగింది, ఇవన్నీ కూడా బేరీజు వేసుకుంటూ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విజయసాయిరెడ్డి చాలా ఇబ్బందులు పడ్డాడనేది దీన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతుంది. ఆయన కొద్దిసేపటి క్రితం ఎక్స్లో పెట్టిన ట్వీట్లో ఉన్న సారాంశం ఒకసారి చూద్దాం. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను స్పష్టంగా చెప్పేశారు. మొదటి లైన్లోనే ఎక్కడ ఉపోద్ఘాతాలు లాంటివి ఏమీ లేకుండా రాజకీయాల నుంచి తప్పుకుంటూ ఉన్నాను. రాజ్యసభ సభ్యత్వానికి రేపు 25వ తారీఖున రాజీనామా చేస్తూ ఉన్నాను. అంటే రేపు 25వ తేదీ రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నాను. ఏ రాజకీయ పార్టీలోనూ చేరటం లేదు. వేరే పదవులో, ప్రయోజనాలు లేక డబ్బులో ఆశించి రాజీనామా చేయటం లేదు. ఈ నిర్ణయం పూర్తిగా నా వ్యక్తిగతం. ఎలాంటి ఒత్తిళ్లు లేవు, ఎవరూ ప్రభావితం చేయలేదు. 4 దశాబ్దాలుగా 3 తరాలుగా నన్ను నమ్మి ఆదరించిన వైఎస్ కుటుంబానికి రుణపడి ఉన్నాను. 2 సార్లు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చిన జగన్ గారికి, నన్ను ఇంతటి ఉన్నత స్థాయికి తీసుకెళ్లిన భారతమ్మ గారికి సదా కృతజ్ఞుని. జగన్ గారికి మంచి జరగాలని కోరుకుంటూ ఉన్నా. పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా, రాజ్యసభలో ఫ్లోర్ లీడర్గా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పార్టీ మరియు రాష్ట్ర ప్రయోజనాల కోసం చిత్తశుద్ధితో శక్తి వంచన లేకుండా కృషి చేశాను. కేంద్రానికి రాష్ట్రానికి మధ్య వారధిలా పనిచేశాను. దాదాపు 9 సంవత్సరాలు ప్రోత్సహించి కొండంత బలాన్ని, మనోధైర్యాన్ని ఇచ్చి తెలుగు రాష్ట్రాల్లో నాకు గుర్తింపునిచ్చిన ప్రధాని మోడీ గారికి, హోంమంత్రి అమిత్ షా గారికి ప్రత్యేక ధన్యవాదాలు. టీడీపీతో రాజకీయంగా విభేదించా. చంద్రబాబు గారి కుటుంబంతో వ్యక్తిగతంగా విభేదాలు లేవు. పవన్ కళ్యాణ్ గారితో చిరకాల స్నేహం ఉంది. నా భవిష్యత్తు వ్యవసాయం. సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఆదరించిన నా రాష్ట్ర ప్రజలకు, మిత్రులకు, సహచరులకు, పార్టీ కార్యకర్తలకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇందులో కీ పాయింట్ ఏంటంటే రాజీనామా చేయటం, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయటం, పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోవటం, వేరే పార్టీలో చేరాలంటాం, ఇదంతా కూడా ఓకే రొటీనే. కానీ ఇందులో ట్విస్ట్ ఏంటంటే పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా, రాజ్యసభలో ఫ్లోర్ లీడర్గా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, పార్టీ మరియు రాష్ట్ర ప్రయోజనాల కోసం చిత్తశుద్ధితో శక్తి వంచన లేకుండా పనిచేశాను. ఆయన పనిచేసిందని చెప్పుకోవడం తప్పేం లేదు. ట్విస్ట్ ఏంటంటే, ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఏంటంటే, దాదాపు 9 సంవత్సరాలు ప్రోత్సహించి కొండంత బలాన్ని, మనోధైర్యాన్ని ఇచ్చి తెలుగు రాష్ట్రాల్లో నాకు గుర్తింపునిచ్చిన ప్రధాని మోడీ గారికి, హోంమంత్రి అమిత్ షా గారికి ప్రత్యేక ధన్యవాదాలు అనేదే ఇక్కడ అసలైన ట్విస్టు, అసలైన సంచలనం అని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆయన మొదటి నుంచి పనిచేసింది, పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వైఎస్ ఫ్యామిలీతో ఉన్నారు, జగన్తో పాటు ఉన్నారు. అలాంటి వ్యక్తి ఈ ట్విస్ట్ ఏంటంటే 9 సంవత్సరాలు ప్రోత్సహించి కొండంత బలాన్ని ఇచ్చి, మనోధైర్యాన్ని ఇచ్చి తెలుగు రాష్ట్రాల్లో నాకు గుర్తింపునిచ్చిన ప్రధాని మోడీ గారికి, హోంమంత్రి అమిత్ షా గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు అంటాం. అంటే బేసిక్గా ఆయన ఉన్న పార్టీ వేరు, బీజేపీ నేషనల్ పార్టీ. ఈ 2 పార్టీలకి సంబంధాలు కూడా లేవు. ఓకే, పైన మద్దతు ఇస్తే ఇచ్చి ఉండొచ్చు ఏదైనా బిల్లుల విషయాల్లో, అంతేగాని అది అపోజిషన్. ఆ పార్టీ వేరు, ఈ పార్టీ వేరు. అలాంటిది మోడీకి, అమిత్ షాకి ధన్యవాదాలు చెప్పడం ద్వారా ఏ సిగ్నల్ ఇవ్వాలనుకుంటున్నారు? 9 సంవత్సరాల పాటు రాజకీయాల్లో గుర్తింపునిచ్చింది, ఆయనకు పదవులు ఇచ్చింది, ఆయనకి ఐడెంటిటీ అనేది ఇచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీని కాదని బీజేపీ ఆయన గుర్తింపునివ్వటం అనేది ఇక్కడ అసలైన ట్విస్ట్ అని చెప్పాల్సి ఉంటుంది. ఇక రెండోది, టీడీపీతో రాజకీయంగా విభేదించా. సహజంగా ఎవరు రాజీనామా చేసినా, రాజకీయాల నుంచి తప్పుకున్నా కూడా ఇదే రకమైన కామెంట్ చేస్తారు, తప్పేం లేదు. చంద్రబాబు గారి కుటుంబంతో వ్యక్తిగతంగా విభేదాలు లేవు. పవన్ కళ్యాణ్ గారితో చిరకాల స్నేహం ఉంది. సో ఇదంతా చంద్రబాబు నాయుడిని కొంత కొనియాడే ప్రయత్నం చేయటం, పవన్ కళ్యాణ్తో నాకు సంబంధాలు ఉన్నాయని చెప్పటం, ఇదంతా కూడా ఒక ఊహించని పరిణామం. సో ఇప్పుడు ఎందుకు ఇంత సంచలనమైన అశోక్, ఇక్కడ మనం చూసుకుంటే ఇటు మీరన్నట్లుగా అంటే ట్వీట్లో మొత్తం కూడా ఇటు మోడీకి కానివ్వచ్చు, అమిత్ షా కానివ్వచ్చు, అలాగే చంద్రబాబుకి, పవన్ కళ్యాణ్కి వీళ్ళ పేర్లు మాత్రమే మెన్షన్ చేశారు. ఇటు పార్టీకి సంబంధించి వైఎస్ జగన్ పేరు కానీ, అలాగే రాజశేఖర రెడ్డి పేరు కానీ ఎక్కడా ప్రస్తావించలేదు. అంటే దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలంటారు అశోక్?
ఎస్, అది ఎవరు కూడా ఊహించని విషయం. అయితే గత కొద్ది కాలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవం. ఎందుకంటే గతంలోనే వైజాగ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న సమయంలో ఆయన మీద భూ కబ్జా ఆరోపణలు వచ్చాయి, అనేక అలిగేషన్స్ వచ్చాయి. ఆ తర్వాత జగన్ సంచలనమైన నిర్ణయం తీసుకుని ఆయన ఆ పదవి నుంచి తప్పించి విజయవాడకు వచ్చి పార్టీ కోసం పనిచేయమన్నారు. అప్పటి నుంచి కూడా జగన్కి విజయసాయిరెడ్డికి మధ్య సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఒక విధంగా చెప్పాలి అంటే అంతకుముందు ఉన్నంత ఆ స్నేహం లేదు. ఈలోపే సజ్జల రామకృష్ణారెడ్డి ఎంటర్ అయ్యారు. సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ సలహాదారుగా ఒక చిన్న పోస్టుతో ఎంటర్ అయ్యి ఆ తర్వాత పార్టీ మొత్తం తనదే అన్నట్టుగా, సకల శాఖ మంత్రిగా అన్నట్టుగా, జగన్ తర్వాత తానే నంబర్ 2 అన్నట్టుగా పార్టీ మొత్తంలో ఎదిగిపోయారు. ఎదిగిపోయిన క్రమంలో విజయసాయిరెడ్డిని తొక్కటానికే